For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. టెక్కలిలోని ఆయన నివాసంపై తనకు హక్కు ఉందంటే తనకే హక్కు ఉందని దువ్వాడ వాణి, దివ్యల మోదరి చెబుతున్నారు. తనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ తనను బజారుకు లాగారని వాణిపై మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు బాకీ ఉన్నారని, అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చారని చెప్పారు. టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపై తనకు హక్కు ఉందని, డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా ఉందని దివ్యల మోదరి అన్నారు. శ్రీనివాస్ ఆ ఇంట్లో ఉన్నా సరే, ఇల్లు విడిచిపెట్టినా సరే, ఎక్కడ ఉన్నా సరే తాను మాత్రం అదే ఇంట్లో పై పోర్షన్లో పిల్లలతో కలిసి ఉంటానని దివ్యల మోదరి స్పష్టం చేశారు. తనను అడ్డుకోవాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తన పిల్లల జోలికి వస్తే చెప్పుతో కొడతానంటూ దువ్వాడ వాణిపై మోదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైందవి స్పందించారు. టెక్కలిలోని ఇల్లు తమ తల్లి డబ్బులతో నిర్మించిందని, ఈ ఇంటిపై తమకు హక్కు ఉందని హైందవి చెప్పారు. తాము ఇంటి ముందు నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్కు ఉండే హక్కు ఉంది, అయితే తాము కూడా ఇంట్లో ఉండకూడదనే హక్కు మాత్రం ఆయనకు లేదని హైందవి అన్నారు.